హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మష్రూమ్ మసాలా కర్రీని మంచి రుచిగా ఎలా చేయాలో చూపిస్తాను. అచ్చం రెస్టారెంట్లో ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్తో ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చేసుకుంటే అచ్చం చికెన్ కర్రీలా ఈ మష్రూమ్ కర్రీని రైస్ రోటీల్లోకి చక్కగా తినేయవచ్చు. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 200 గ్రాముల మష్రూమ్స్ని తీసుకొని శుభ్రంగా ఒకసారి నీళ్ళలో వాష్ చేసుకొని తీసుకోవాలి. వీటి పైనున్న డెడ్ స్కిన్ అంతా ఇలా చేతితో కానీ లేదంటే ఇలా ఒక నైఫ్ తీసుకొని పైనున్న స్కిన్ అంతా రిమూవ్ చేసుకున్నాక వీటిని 2 లేదా 3 ముక్కలుగా అయితే కట్ చేసి తీసుకోవాలి. మష్రూమ్ సైజును బట్టి ఇవి ఉడికిస్తే మరి కాస్త చిన్నగా అయిపోతాయి కాబట్టి చూసుకొని 2 లేదా 3 ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మష్రూమ్స్ అన్నిటిని ఈ విధంగానే కట్ చేసుకొని ఇలా బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకొని వాటర్తో వాష్ చేసుకొని తీసుకోవాలి. ఒకవేళ మీకు కర్రీ చేయడానికి మరి కాస్త టైం పట్టిద్ది అనుకుంటే ఈ మష్రూమ్స్ని ఇలా సాల్ట్ వాటర్లోనే ఉంచుకుంటే సరిపోతుంది. మష్రూమ్స్ అనేవి నల్లబడకుండా ఉంటాయి. ఇలా మష్రూమ్స్ అన్నిటిని సాల్ట్ వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకొని ఈ బౌల్ని అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 2-3 మీడియం సైజ్ టమాటాలను శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే 10 జీడిపప్పు పలుకులను, 1 ఇంచ్ అల్లము, 5-6 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్గా ఉందని అదైతే యాడ్ చేసుకుంటున్నాను. మీరు అల్లం వెల్లుల్లి ఉంటే అదే వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూను పెరుగును వేసుకోవాలి. ఇలా మీ దగ్గర జీడిపప్పు అవైలబుల్గా లేవు అనుకుంటే వాటి ప్లేస్లో మీరు పల్లీలను కానీ లేదంటే నువ్వులనైనా తీసుకోవచ్చు. ఇలా జీడిపప్పును వేసుకోవటం వల్ల కర్రీకి మంచి రుచి అనేది వస్తుంది. మూత పెట్టేసి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆల్రెడీ మనం కట్ చేసి సాల్ట్ వాటర్లో వాష్ చేసుకున్న ఈ మష్రూమ్ ముక్కలన్నిటిని ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ని వేసుకొని ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదు. ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ అనేవి రిలీజ్ అవుతున్నాయి కదా, ఇదే స్టేజ్లో వాటర్తో సహా ఈ మష్రూమ్స్ని ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. మరలా స్టవ్ పైన అదే ప్యాన్లోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 కప్పు సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ను సన్నగా చాప్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయి, అలాగే ఒక బిర్యానీ ఆకును, 2-3 దాల్చిన చెక్క ముక్కలను, 4 లవంగాలను, అలాగే 2-3 యాలకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి స్టార్టింగ్లోనే వేసుకోవాలండి. నేను అక్కడ వేసుకోవటం మర్చిపోయాను కాబట్టి ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కంటిన్యూస్గా ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం ఆల్రెడీ టమాటాలను, జీడిపప్పును గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ టమాటా ప్యూరీని ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని అడుగంటకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. టమాటా పేస్ట్లో నుంచి ఆయిల్ బయటికి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపును, అలాగే రుచికి సరిపడా ఉప్పును, అలాగే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ను లేదంటే మీరు మీ టేస్ట్కి తగ్గట్లుగా చూసుకొని వేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి ఆయిల్ కూడా చక్కగా పైన ఫ్లోట్ అవుతుంది కదా. అలాగే ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మష్రూమ్ ముక్కలన్నిటికీ చక్కగా స్పైసెస్ అన్ని పట్టేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే మీరు మూత పెట్టుకొని 1 or 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే స్పైసెస్ చక్కగా పడతాయి. ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇదే స్టేజ్లో ఒకసారి స్పైసెస్ను చెక్ చేసుకొని సరిపోకపోతే మరి కాస్త అడ్జస్ట్ చేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పైన ఆయిల్ అనేది చక్కగా ఫ్లోట్ అవుతుంది కదా. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను ధనియాల పొడిని, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని, అలాగే 1 టీ స్పూను కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కసూరి మేతిని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఒక 1 or 2 మినిట్స్ పాటు ఇలా చక్కగా కలుపుకుంటూ ఉంటే మష్రూమ్ ముక్కలన్నిటికీ స్పైసెస్ చక్కగా పడతాయి. లేదంటే మీరు మూత పెట్టుకొనైనా ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత మరి కాస్త గట్టిపడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి వెంటనే ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా పుట్టగొడుగుల కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని రైస్, రోటీ, చపాతీ, పులావ్ దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పుట్టగొడుగులు తీసుకోవటం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది. బ్రెయిన్ డెవలప్మెంట్కు సహాయపడుతుంది. క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది. అలాగే ఇమ్యూనిటీ లెవెల్స్ను పెంచుతుంది. డి విటమిన్ తక్కువగా ఉన్న వారికి ఇలా పుట్టగొడుగులను తీసుకోవటం వలన ఈ ఫుడ్ రూపంలో మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు.
టేస్ట్ అయితే అచ్చం చికెన్ కర్రీ లాగానే ఉంటుంది. కనీసం వారంలో ఒక్కసారైనా తినడానికి ట్రై చేయండి. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఈ మష్రూమ్ మసాలా కర్రీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.